అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలిసారి టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం గాంధీభవన్లో జరిగింది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఎంత కష్టమైనా, ఆర్థిక భారం పడినా అమలు చేసే తీరుతామన్నారు. ఇందుకు గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని పలువురు నేతలు రేవంత్ రెడ్డికి సూచనలు చేశారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారిని గుర్తించి వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత మాది అని, లోక్సభ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామన్నారు. ఇక ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాలకు ఎకరం స్థలం కేటాయించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోనల్ వ్యవస్థను సమీక్షించేందుకు ఇందిరమ్మ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఎస్సీ కమిషన్ రద్దు చేసి త్వరలో కొత్త కమిషన్ నియమిస్తామన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా గడవక ముందే కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ పుస్తకాలు విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని, నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారు. తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుందని బీఆర్ఎస్ పార్టీ విమర్శలను ధీటుగా తిప్పికొట్టాలి అని సమావేశంలో పలువురు నేతలు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని, 12 స్థానాలకు గెలిపించుకోవాలి అన్నారు. ఇందుకోసం ఈ నెల 8, 9న జిల్లాల నేతలతో సమీక్ష జరుపుతామని, ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 17 పార్లమెంట్ ఇన్ఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. తర్వాత క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొంటామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవటం ఖాయమన్నారు.